గుంటూరులో సింగయ్యకు తగిలిన గాయాలు ఆయన మరణించిన తీరుపై కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము చూసే సమయానికి స్వల్ప గాయాలతో ఉన్న సింగయ్య ఆ తర్వాత ఎలా చనిపోయాడనే దానిపై అనుమానం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయాలతో ఉన్న సింగయ్యను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అక్కడే ఏఎస్ఐ రాజశేఖర్ తమను అడ్డుకున్నాడని తెలిపారు. అంబులెన్స్ వచ్చేదాకా ఆగాల్సిందేనంటూ ఏఎస్ఐ అభ్యంతరం తెలిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాలర్ బోన్ దగ్గర స్వల్ప గాయం కనిపించిందే తప్ప ముఖం మీద గాని మరెక్కడా సింగయ్యకు గాయాలు లేవన్నారు. గుంటూరు ఎస్పీ ప్రకటన తీరు బాధాకరమన్నారు. సింగయ్య మృతిపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. జగన్ గారు సజ్జనపల్లి వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇతన్ని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్లి 108లో తీసుకెళ్లటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు, ఒక పావు గంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఎక్కడా కూడా తలకు కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు. అది జస్ట్ తేలికపాటి ఒక 2 వీలర్ మీద కింద పడితే చిన్న ఎలా స్వల్ప గాయాలు ఈ తోలు అనేది ఇదవటం జరిగింది. ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడనే నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను. ఇంకొకటి, ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇలా మాట్లాడటం వరకు ఎంతవరకు సబబు? అవైతే తేలికపాటి గాయాలు, అతను చనిపోయే విధం లేదు. మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయనే చెప్పాలి.